ఇలాంటి వాడిని ఎందుకు అన్నావు? భర్త వేధింపులు తాళలేక పిల్లలను చంపి భవనం పై నుంచి దూకి తల్లి ఆత్మహత్య. అసలు ఏంది ఇది? కవల పిల్లల్లో ఒకరికి పుట్టుకతోనే రాని మాటలు, లోపం నీ వల్లే అంటూ భార్యపై భర్త వేధింపులాట. మనోవేదనకు గురై తీవ్ర నిర్ణయం తీసుకున్న మహిళ. హైదరాబాద్ బాలనగర్లో విషాద ఘటన. బాలనగర్లో జరిగింది. పెళ్ళైన ఏడాదికే కవలలు పుట్టారు. ఒకేసారి అమ్మాయి అబ్బాయి పుట్టడంతో ఆ దంపతులు మురిసిపోయారు. కానీ ఆ కవలలోని అబ్బాయికి 2 ఏళ్ళైనా మాటలు సరిగా రాకపోవడం ఆ దంపతుల మధ్య చిచ్చురేపింది. పిల్లోడిలోని లోపానికి నువ్వే కారణం, పిల్లల్ని కనేది ఇలాగైనా, ఇలాంటి వాడిని ఎందుకు అన్నావు అంటూ భర్త నుంచి ఎదురైన వేధింపులతో తీవ్ర మనోవేదనకు గురైన భార్య తీవ్ర నిర్ణయం తీసుకుంది. 2 ఏళ్ల వయసున్న తన కన్నెబిడ్డల ఇద్దరిని ప్రాణం తీసి ఆ తర్వాత భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇవన్నీ వార్తలు, ఇట్లాంటి వార్తలు ఎన్ని చదవాలి? హైదరాబాద్లో మంగళవారం వెలుగు చూసిన ఈ హృదయ విదారక ఘటనలో సాయిలక్ష్మి అనే వివాహిత, ఆమె పిల్లలు చేతన్ కార్తికేయ, లాసిత వల్లి మరణించారు. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు సాయిలక్ష్మి తల్లిదండ్రుల కథనం ప్రకారం వివరాలు ఉన్నాయి. ఏపీలోని నూజివీడ్కి చెందిన అనిల్ కుమార్ కు గుంటూరు జిల్లా చెరుపల్లికి చెందిన చల్లారి సాయిలక్ష్మికి 2022లో ఆగస్టు 8న వివాహమైందట. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగి అయిన అనిల్ కుమార్ ఐటీ జాబ్లో చేసేవాడు కూడా వీడిని వంకలు పెడితే వాడిని కనీసం చదువుకున్నాడే కదా ఐటీ ఉద్యోగి. పిల్లలు పుడితే అది భార్య లోపం ఉంటుందా? భార్యది ఏ లోపం ఉంటుంది? ఎట్లా లోపం ఉంటుంది భార్య? అది వరకు మీ తండ్రికో లేకపోతే ఆమె తండ్రికో ఎవరికో ఒకటి ఉంటే జీన్స్ ప్రకారం అట్లా మాటలు అనేది, ఆ మూగ అనేది వస్తుంది. లోపం ఎవరిది లోపం? చదువుకున్న ఐటీ ఉద్యోగి అట. మళ్ళా నిజంగా ఈ ఐటీ ఉద్యోగం అంటారు కానీ ఒక్కరికి తిరిగి ఉండేది వాస్తవానికి కూడా. అంటే అందరు కాదు, కొందరు చెప్తాన్నా వాడు ఎట్లా ఐటీ ఉద్యోగం అవుతాడో వాడికి లేదు అసలు. అట్లా మస్తు మంది ఉన్నారు. వాడు ఇంటర్ డిగ్రీ రాక చదువు శుద్ధ ముక్క రాదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే నువ్వు డైరెక్ట్ ఐటీలో జాబ్ చేస్తున్నా అంటాడు. ఒక్కొక్కటి పిక్చర్లు అవుతారు, వీడికి చదివే రాదు చక్క, వీడు ఇట్లా ఐటీ చేస్తున్నా అని చెప్పి. ఇప్పుడు ఇంటికి 3 4 అయ్యారు. ఒకప్పుడు ఐటీ అంటే చాలా మంది ప్రౌడ్గా చెప్పుకుంటారు, అబ్బా ఐటీలా చేస్తున్నాను. ఇప్పుడు ఇంట్లో నలుగురు ఐటీ చేస్తారు. ఇప్పుడు ఐటీ ఉన్నటువంటి అది కూడా లేకుండా పోయింది. చదువు రానోడు, చక్కగా చదువు రానోడు ఆ స్కూల్లో వాడుకు 0 మార్క్స్ ఉంటాయి, ఏదో బార్డర్లో పాస్ అవుతాడు, ఇంటర్లో బార్డర్లో పాస్ అవుతాడు, డిగ్రీలో బీటెక్లో కూడా ఏదో బార్డర్లో పాస్ అవుతాడు. ఇవి వచ్చేసరికి ఐటీలో లక్షల జీతం తీసుకుంటాడు. ఎట్లా వచ్చిందంటే అర్థం కాదు అది. అట్లా చాలా మంది ఇప్పుడు చేస్తున్నారు ఐటీలో. వీడు అదే బాబత్ అనుకుంటా. లేకపోతే నీ లోపం వల్లే పిల్లలు అట్లా పుట్టిరంటే చదువుకున్నాడు. ఐటీ అంటే మామూలు విషయమా? వివాహం అనంతరం బాలనగర్ పరిధి పద్మనగర్ ఫేజ్ 1లోని ఓ అపార్ట్మెంట్ 3వ అంతస్తులో కాపురం పెట్టాడు. అనిల్ సాయిలక్ష్మి దంపతులకు 23 అక్టోబర్లో 2 కవలలు జన్మించారు. వారిలో కుమార్తె లాస్యత వల్లి చక్కగా మాట్లాడుతుండగా కుమారుడు చేతన్ కార్తికేయకు 2 ఏళ్ళైనా మాటలు రావడం లేదు. నాకు తెలిసి ఇక్కడ కుమారుడికి రాలేదు కాబట్టి అట్లా. ఒకవేళ కుమారుడికి మాట వచ్చి కుమార్తెకు మాట రాకపోతే ఇంత కథ అయిపోవచ్చు. కొడుక్కే వాటరత్తులు బిడ్డ కత్తానే అనేది ఒక మైండ్లో పెట్టుకున్నట్టున్నాడు. దాంతో చేతన్కు స్పీచ్ థెరపీ ద్వారా శిక్షణ కూడా ఇప్పిస్తున్నారు. అయితే కుమారుడిలో ఉన్న లోపం విషయంలో అనిల్ తరచూ సాయిలక్ష్మిని సూటిపోటి మాటలతో వేధించేవాడు. అంటారు కదా ఐటీలో వేసేటోడు మొత్తం మెంటల్ టార్చర్, వాళ్ళకు ఉన్న టెన్షన్లకు మనిషి మీద చూపిస్తారండి. వాళ్ళు ఆఫీస్లో పెట్టేటువంటి ఆ టార్చర్ నరకాన్ని అంతా కూడా తీసుకొచ్చి వాళ్ళ భార్య మీద చూపించినట్ట సూటిపోటి మాటలు. ఇలాంటి అబ్బాయిని ఎందుకు అన్నావు? కుటుంబంలో పరువు పోతుందంటూ బాధ పెట్టేవాడు. ఆమె ఏం చేస్తుంది అబ్బాయి? ఆమెది ఏం తప్పు? ఒక జీవి పుట్టాలంటే 2 కలుస్తేనే కదా. ఎక్కడైనా కూడా జంతువులు అయితేనేమి, మనుషులు అయితేనేమి, ఒక జీవం పుట్టాలంటే 2 కలుస్తేనే ఒక జీవి అనేది పుడతా ఉంటారు. అందులో ఒక్కరినే నువ్వు పాయింట్ అవుట్ చేసి ఎట్లా మాట్లాడతారు? ఇక్కడ ఈ ఒక్క వార్తని కాదు, నిజంగా చాలా జరుగుతున్నాయి చాలా ఏరియాల్లో. మంచిగా అయితేనేమో వాళ్ళకు చేసుకుంటారు, వాళ్ళని ఓన్ చేసుకుంటారు, మంచిగా అవుతుంది. చెడు జరుగుతున్నామో ఎదుటి వాళ్ళ మీద నెడతారు, నీ వల్ల ఇట్లా అయిందని చెప్పేసి. కుటుంబంలో పరువు పోతుందట. ఇప్పుడు కుటుంబం కాదు, నువ్వు చేసిన కథకు నీ మానం మొత్తం దేశం అంతా చూస్తుంది, నీ పరువు అంతా మొత్తం చూస్తుంది. నువ్వు చేసిన కథకు
ఎంత మెంటల్ టార్చర్ అనిపిస్తే ఇద్దరు పిల్లల్ని చంపి ఆమె చచ్చిపోయింది. కుటుంబంలో పరుగు పోతుందని టార్చర్ చేసినావు కదా. ఇప్పుడు నీ పరువు అంతా చూస్తుంది, దేశం మొత్తం చూస్తుంది. ఇప్పుడు దేశం టీవీలలో ఇట్లా పెట్టుకొని చూస్తారు, మొత్తం ఇట్లా 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 పెట్టుకొని చూస్తారు. పలానా సాఫ్ట్వేర్ అట, పలానా పేరట, భార్యను టార్చర్ చేస్తే ఇట్లా సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది, ఇద్దరు పిల్లల్ని చంపని చెప్పి దేశం మొత్తం చూస్తుంది. ఇప్పుడు కుటుంబం పరుగు పోతుందని టార్చర్ పెడితే ఇది కథ. ఈ విషయంలో దంపతుల మధ్య తరచు గొడవలు కూడా జరుగుతుండేవి. ఇదే క్రమంలో వైజాగ్లోని బంధువుల ఇంట్లో మంగళవారం జరిగే కార్యక్రమానికి హాజరయ్యే అంశంలో సోమవారం రాత్రి కూడా గొడవ జరిగిందట. భార్య పిల్లల్ని తీసుకెళ్తే అక్కడ తన పరువు పోతుందని, అందుకే ఒక్కడినే వెళ్తానని అనిల్ తేల్చి చెప్పాడంట. వాడు ఎంత పోయేటోడు పోతే అయిపోద్ది కదా, మళ్ళీ అంత దూరం ఎందుకు ఇద్దరు పిల్లల్ని తీసుకొని, అంత దూరం పోతే మంచిది కాదు, అచ్చుడు పోడు ఇబ్బంది అవుతుంది అని చెప్తే అయిపోద్ది కదా. అట్టెందుకు చెప్తాడు, చెప్పడు. ఏదో ఒకటి మాట అనాలి కదా. అక్కడ పోతే నా పరువు పోతుంది, అందరూ ఫంక్షన్లో చూస్తారు, మాటలు అని చెప్పేసి నన్ను ఎక్కిరిస్తారని చెప్పేసి అన్ని అనుకుంటా వెళ్ళిపోయిందంట. భార్య బిడ్డలను ఇంట్లోనే వదిలేసి మియాపూర్లో ఉంటున్న సోదరుడితో కలిసి వైజాగ్ వెళ్లేందుకు రాత్రి 10 గంటల సమయంలో అనిల్ వెళ్ళిపోయాడు. ఈ వివాదంతో తీవ్ర మనోవేదనకు గురైన సాయిలక్ష్మి గొంతు నిలిమి తన పిల్లల్ని ప్రాణతీసింది. ఏందమ్మా, ఏంది ఇది? 9 నెలలు మోసి పెంచుతావు నువ్వే. ఆ 9 నెలలు ఎంత జాగ్రత్తగా ఉంటావు, ఎంత ఇబ్బందులు పడతావు, ఎంత నరకం అనిపిస్తావో అది నీకు తెలుసు. ఒక తల్లిలు అందరూ తెలుసు, మహిళలందరూ తెలుసు. నువ్వు అంత కష్టపడి నీకేం జరిగినా మంచి ఏం కాదు, కానీ నా పిల్లలు మంచిగా ఉండాలని చెప్పేసి 9 నెలలు ఎంత జాగ్రత్త పడతావు. నువ్వు నడిచే విషయంలో కావచ్చు, తినే తిండిలు కావచ్చు, వాళ్ళు ఎంత మంచిగా చూసుకుంటావు. కడుపులు ఉన్నప్పుడే అంత, నువ్వు కడుపులు ఉన్నప్పుడే అంత మంచిగా చూసుకున్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఎవడో ఏదో అని చెప్పేసి నీ బిడ్డను చంపుకుంటావు అమ్మా. ఇది పద్ధతేనా? కవల పిల్లలు వాళ్ళు 2 సంవత్సరాలు, 2023 అంటే ఇప్పుడు 2 సంవత్సరాల పిల్లలు, వాళ్ళకి ఏం తెలుసు? నువ్వు గొంతు నిలినప్పుడు కూడా ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఎంత మొత్తుకున్నారో, ఎంత ఏడ్చిర్రో, ఎంత అరిచిర్రో. ఆ చిన్న పిల్లలకు టైంకి పాలు ఇవ్వకపోతేనే ఏడుస్తూ ఉంటారు, గుక్క పెట్టి ఏడుస్తారు. అట్లాంటిది వాళ్ళకి మాటలు రావు కాబట్టి ఆ టైంలో చెప్పలేకపోయారు, కానీ మాటలు వస్తే వాళ్ళు ఎన్నో అనేటోళ్ళు కావచ్చు. గొంతు నిలిమినప్పుడు ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్ వాళ్ళకు, ఆ పిల్లలు ఇద్దరికి కూడా. అంత కడుపులో పెట్టి అంత మంచిగా చూసుకుంటేవి, బయటకు వచ్చినాక నీ మొగుడు ఏదో అని చెప్పేసి ఆ పిల్లను గొంతు విసికి చంపినవు. అనంతరం మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో నివాసం ఉంటున్న భవనం 3వ అంతస్తు నుంచి కిందకు దూకిందట. రోడ్డు మీద కొన ఊపిరితో కొట్టుకుంటున్న సాయిలక్ష్మి చూసి అడ్డుగా వెళ్తున్న ఓ ర్యాపిడో డ్రైవర్ స్థానికులకు అప్రమత్తం చేశాడు. ఈ లోపే ఆమె ప్రాణాలు విడిచింది. స్థానికులు పోలీసులకు సాయిలక్ష్మి భర్త అనిల్కు సమాచారం ఇచ్చారు. సాయిలక్ష్మి తండ్రి మారేబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనిల్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. ఇక కొందరు అయితే ఇప్పటికి కూడా గద్దరన్న ఒక పాట పాడాడు. నిండు అమాస నాడు ఓ లక్ష గుమ్మాడి, ఆడబిడ్డ ఒట్టేనాని ఓ లక్ష గుమ్మాడి, మొగుడు ముద్దాడ రాలే, అత్త వచ్చి చూసి పోలే, మామ అసలు మురవలేదు. ఆడబిడ్డ పుడితే గద్దరన్న అంటే ఇప్పుడు జరిగేటువంటి దానికి అద్దం పట్టినట్టుగా ఉంటాయి ఆ పాటలు. అప్పుడు ఊహించి రాసిండు. అవి ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. ఆడపిల్ల పుడితే ఆ అత్తగారు కావచ్చు, లేకపోతే ఆ మామ కావచ్చు, హాస్పిటల్ కూడా పోయి చూడని పరిస్థితి ఉన్నది ఇప్పటికి కూడా. ఇక తర్వాత ఇక పుట్టింది కదా, ఎట్లా మళ్ళీ ఆడబిడ్డ పుట్టిందని చెప్పేసి ఒక్కసారి ఫస్ట్ టైం ఆడబిడ్డ పుడితే ఏం కాదు, ఓకే, కొంచెం లోపల బాధ ఉన్నా కూడా బయటికి తెలిసి తెలియనట్టుగా చెప్తారు. మళ్ళీ ఆడబిడ్డ పుట్టిందనుకో కథం ఇక ఆమెనే పెద్ద నిర్ణయం చేసినట్టు. ఎవరైతే ఆ మహిళ ఉందో ఆ మహిళ వల్లనే ఆ అమ్మాయి పుట్టినట్టు. ఇప్పుడు ఆమె కనిపెంచింది అంతే, 9 నెలలు 9 మాసాలు మోసింది. ఆమె లోపల పెరిగేటువంటి బిడ్డకు ఆమెకేం సంబంధం? ఆ మహిళకి ఏం సంబంధం? ఆడపిల్ల పుడితే అత్త చూసుకోపోడు, ముక్కిరుసుడు, భర్త వచ్చి మాట్లాడకపోడు, ఏంది ఇది? ఏ సమాజంలో ఉన్నాం మనం? ఇట్లాంటివి జరుగుతున్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో, ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. స్టిల్ నౌ. ఒకప్పుడు అన్నారు నాగరికత లేదు కాబట్టి అప్పుడు అన్నారు, కానీ ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా ఒక మహిళ
ఒక ఆడబిడ్డని ప్రసవిస్తే, ఒక ఆడబిడ్డని అంటే అత్త ముక్కిరుతుంది, మావాసలు ముఖం కూడా చూడడు. ఇక భర్త మంది మాన కన్నా అట్లా వచ్చి మీద మీద ఉండి అట్లా పోతాడు. ఇది ఇప్పటికి జరుగుతున్నాయి, చాలా ఊళ్ళలో జరుగుతున్నాయి, చాలా దగ్గర జరుగుతున్నాయి ఇది దేశంలో. ఆ మహిళను నువ్వు ఎట్లా ఆరోపిస్తావు? ఆ పుట్టిన బిడ్డ ఆ మహిళ వల్లనే ఆడబిడ్డ పుట్టిందని నువ్వు ఎట్లా నిర్ధారిస్తావు? ఆ మొక్కతి కనలే కదా, భర్త భార్యలు ఇద్దరు కలిసినప్పుడే కదా ఒక ఆడబిడ్డనో మగ బిడ్డనో మనం కనేది. సో ఆడబిడ్డ పుట్టిందంటేనేమో మహిళకు ఆపాదిస్తావు, ఈ మహిళ వల్లనే ఆమె వల్లనే ఆడబిడ్డ పుట్టిందని. అదే ఒక అబ్బాయి పుడితేనేమో అది మొగుడు కథలు వేసుకుంటారు. ఇది కథ.